హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఇటు కాంగ్రెస్ మధ్య ఎన్డీఏకి సంబంధించి పెద్ద ఎత్తున ఒకరి మీద ఒకరు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఇండియా కూటమికి సంబంధించి, ఇండియా బ్లాక్ సంబంధించి మొన్నటి వరకు అభ్యర్థిని నిలబెట్టరంటూ ఒక చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అభ్యర్థిని కూడా ఖరారు చేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రెండు పార్టీలకు సంబంధించి, రెండు కూటమిలకు సంబంధించిన అభ్యర్థులు కూడా నామినేషన్లు కూడా దాఖలు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు వైసీపీ ఇప్పుడు ఎన్డీఏ కూటమికి సంబంధించి మద్దతు ఇవ్వడంలో ఒక పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. మొన్నటి వరకు బీజేపీని వ్యతిరేకించి ఇక్కడ బీజేపీకి సంబంధించి 3 పార్టీలు కూటమిలో ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూటమిలో ఉంటూ ఇక్కడ అధికారాన్ని చేపట్టినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, లేదంటే కాంగ్రెస్ అభ్యర్థికి ఇక్కడి నుంచి వైసీపీ మద్దతు ఇస్తుందని చెప్పేసి కూడా అందరూ కోరుకుంటారు. కానీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా బీజేపీతోనే ఇంకా వైసీపీ ఉంది అనేటువంటి దానికి ఇండికేషన్స్ ఇస్తూ ఈరోజు వైసీపీ దానికి సంబంధించి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలుపుతుందంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలపడమైనా ఇటు వామపక్షాలు కావచ్చు, అలాగే ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. దాంతోపాటు ఈరోజు నిన్న కేంద్ర ప్రభుత్వం ఒక కీలక బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెడుతూ వచ్చింది. 30 రోజుల కంటే జైల్లో ఉన్నటువంటి ఏ నేత అయినా సరే కావచ్చు, ముఖ్యమంత్రి స్థాయికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, వాళ్ళు ఆ తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడానికి అనర్హనీయులు అంటూ కూడా ఆ బిల్లుకు సంబంధించిన సారాంశంగా మనం చూస్తూ వచ్చాం. అయితే నిన్న హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లును ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో విపక్ష పార్టీలు అన్నీ కూడా ఆయన విమర్శిస్తూ వచ్చాయి. ఆ బిల్లుని కూడా చించేసి ఆయన మీదకి విసిరేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. ఇలా బిల్లును ప్రవేశపెట్టి మా ప్రభుత్వాన్ని కూల్చేసో, లేదంటే కక్షపూరితంగా వాళ్ళ మీద జైల్లో పెట్టేసి ఆ తర్వాత వాళ్ళ అధికారాన్ని కూలగొట్టే విధంగా బీజేపీ ప్రయత్నిస్తుందంటూ కూడా ఇండియా కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఏంటి ఈ రెండు విషయాలకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ఎందుకు రాజకీయం జరుగుతుంది, ఇటు ప్రతిపక్షాల నుంచి అలాగే ఎన్డీఏ కూటమి మధ్య పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలకు ఎందుకు దారితీస్తుందనే అంశం మీద ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి అంబటి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ముందుగా ఎన్డీఏ కూటమికి సంబంధించి కావచ్చు, ఇండియా కూటమికి సంబంధించి కావచ్చు, మొన్నటి వరకు ఉపరాష్ట్ర ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని ఒక చర్చ జరిగింది. సరే, మీకు మెజారిటీ లేకపోయినప్పటికీ కూడా మీరైతే అభ్యర్థిని కూడా ప్రకటించారు, నామినేషన్ వేసినటువంటి ప్రక్రియను కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఇక్కడ కీలకంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనం తెలుగు రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు మద్దతు ఇస్తూ వచ్చాయి. ఇండియా కూటమికి సంబంధించి ఇక్కడ న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారంటూ కూడా ఒక చర్చ జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమికే మద్దతు ఇస్తూ వచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏమో మాకు రాష్ట్రానికి ఎవరు న్యాయం చేస్తే వాళ్ళకి మద్దతు ఇస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. సో ఇది చూస్తున్నప్పుడు మీరు ఏమనుకున్నారు? ఇంకా ఎన్డీఏ కూటమికి సంబంధించి మిత్రపక్షాలు యాక్టివ్గా ఉన్నాయని చెప్పేసి అనుకోవాలా? అశోక్ గారు, ఇక్కడ ఒకటి గమనించాలి సార్. ఎప్పుడు ఏదైతే ఇండియా కూటమి ప్రకటించిందో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని, వారు ఏ పార్టీకి చెందిన వారు కాదు, వారికి ఏ పార్టీలో సభ్యత్వం లేదు, యాక్టివ్ పాలిటిక్స్ లో ఆయన ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చేసింది కూడా లేదు. ఆయన సామాజిక స్పృహతో ఏది సామాజిక బాధ్యతలు నిర్వహిస్తూ మొన్న బీసీలకు సంబంధించి జనగణనలో కూడా ఇక్కడ వీళ్ళకి తెలంగాణ ప్రభుత్వానికి చాలా సహకరించి ఆ కమిటీకి హెడ్ గా ఉంటూ బీసీలకి జనగణన చేసి వాళ్ళ బీసీలకు న్యాయం చేయాలి అనే దాంట్లో కూడా వారి యొక్క తోడ్పాటు చాలా అద్భుతంగా కనపడింది. సో న్యూట్రల్ క్యాండిడేట్ ని ఇవాళ రాజ్యాంగ సంస్థల్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏలో ఎట్లా ధ్వంసం చేస్తా ఉందా అనేది మనం చూస్తా ఉన్న తరుణంలో రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కనుక అయితే బాగుంటది. వారైతే గనక ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని ఎన్డీఏ ఏదైతే చూస్తా ఉందో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కొంత మనం పరిరక్షించుకోగలుగుతాం అనే ఆలోచనలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి ఎంపిక ఇక్కడికి వచ్చినప్పుడు, మన సరాసరి డైరెక్ట్ గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు, ఇవాళ తెలుగుదేశం పార్టీ స్థాపించబడింది. ఎందుకు స్థాపించబడింది అంటే తెలుగువాడి ఆత్మగౌరవం కోసం అని తెలుగుదేశం పార్టీ చెప్తుంది. అట్లాగే వైఎస్ఆర్సీపీ ఎందుకు స్థాపించారు అంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం అని వైఎస్ఆర్సీపీ చెప్తుంది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్థాపించారు అని చెప్పినప్పుడు వారు మొదట్లో అంబేద్కర్ ఆశయ సాధన, మదర్ తెరీసా, చేగువీర ఇటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు, కానీ ఇప్పుడు లేటెస్ట్ గా సనాతని హిందూ అయ్యారు. బట్ ఎనీహో, ఆ పార్టీ పెట్టిన తొలినాళ్లలో వారు చెప్పిన భాష, వాళ్ళు కూడా సోషల్ జస్టిస్, రాజ్యాంగ పరిరక్షణ, ఇవే కదా పవన్ కళ్యాణ్ గారి భాష కూడా. సో తెలుగువాడి ఆత్మగౌరవం, రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన ఇవి తీసుకున్నప్పుడు, తెలుగువాడి ఆత్మగౌరవం అన్నప్పుడు తెలుగు మన తెలుగువారైనటువంటి ఏది సుదర్శన్ రెడ్డి గారు, మరి తెలుగు ఆత్మగౌరవం అన్నప్పుడు మరి తెలుగుదేశం పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వాలి అనేది వాళ్ళు సమాధానం చెప్పాలి. అదే విధంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన, రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన అంటే చనిపోయే నాటి వరకు కూడా వారు పూర్తిగా కాంగ్రెస్ తో ఉన్నారు.
ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క ఐడియాలజీని 100% వ్యతిరేకించిన వ్యక్తి. సో అటువంటి వ్యక్తి ఇవాళ వాళ్ళు ప్రపోజ్ చేసిన బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రపోజ్ చేసిన క్యాండిడేట్ ఎవరు అంటే ఆశాంతం చిన్న వయసు నుంచి ఆర్ఎస్ఎస్ లో పుట్టి పెరిగి అందులో నుంచి పెంచబడిన వ్యక్తి, 100% ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తి. సో అటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తిని రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం వైఎస్ఆర్ సిపి మద్దతు ఇస్తాను అని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇదన్నీ ఆలోచించుకున్నప్పుడు అనాలిసిస్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్లా ఉంది అంటే, కృష్ణదేవరాయల కాలంలో కృష్ణదేవరాయలు గారికి 3 భార్యలు, తిరుమలదేవి, చిన్నమాదేవి, అన్నపూర్ణమ్మ. సో ఇక్కడ కూడా మనకి భారతీయ జనతా పార్టీకి 3 కనపడతా ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. అట్లా ఉంది తప్ప ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు ఏం చెప్పారంటే, హాట్ లైన్ లో రాహుల్ గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారని చెప్పారు. ఇవాళ అది ఏది మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు. అటువంటిది మొన్న సుబ్బారెడ్డి గారు అనౌన్స్మెంట్ ఇస్తా వైస్ ప్రెసిడెంట్ కి మీకు ఎవరికి మద్దతు ఇవ్వబోతా ఉంది మీ పార్టీ అన్నప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు హాట్ లైన్ లో జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు హాట్ లైన్ లో జరిగిన సంభాషణకి అనుకూలంగా రాజ్నాథ్ సింగ్ గారితో మేము చెప్పాం, మేము మద్దతు ఇస్తామని చెప్పారు. మరి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదా అని అడిగినప్పుడు జయరాం రమేష్ గారు స్వయంగా నాతో మాట్లాడారు. కానీ మేము ఆర్ఎస్ఎస్ ఉగ్గుపాలు పోసి పెంచిన సిపి రాధాకృష్ణన్ గారికి మేము మద్దతు ఇవ్వదలుచుకున్నాం అని చెప్పడం వల్ల ఇక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫైట్ ఎవరితో చేస్తా ఉన్నారు అనేది మనకి వాళ్ళ క్యాడర్ వాళ్ళు ఆలోచించుకోవాలి. సో అంటే వాళ్ళ యుద్ధం ఇవాళ భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్న కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ, వాళ్ళతో యుద్ధం చేయాలన్నా, కాంగ్రెస్ పార్టీతో యుద్ధం చేయాలన్నా, ఎవరితో యుద్ధం చేయాలన్నా ఒక అర్థం కాని ఒక డోలాయమాన స్థితిలో ఇవాళ వైసీపీ క్యాడర్ అనేది ఉంది అనేది మనం అక్కడ అర్థం చేసుకోవాలి. అనుక్షణం బీసీ, ఎస్సీ, ఎస్టీల పైన, మైనారిటీల పైన దాడులు జరుపుతా ఉంటే భారతీయ జనతా పార్టీ, సో ఆ పార్టీని అభిమానించే కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఆయా తెగలకు వర్గాలకు చెందిన నాయకులు కావచ్చు, ఇక రేపు భవిష్యత్తులో ప్రజల్లోకి వెళ్ళి ఏ రకమైన సమాధానం చెప్పుకుంటారు, ఏ రకమైన సందేశాన్ని ప్రజలకి వివరించి చెప్తారు అనే దానికి నాకు తెలిసి వాళ్ళ దగ్గర సమాధానం ఉంది అని నేనైతే అనుకోను. సో 100% వీళ్ళందరూ ములాఖాత్ అయి కలిసి ఉన్నారు అనే దానికి ఇది ఒక మంచి చక్కటి ఎగ్జాంపుల్ గా నిలబడుతుంది కదా అశోక్ గారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఇన్ అలయన్స్ విత్ భారతీయ జనతా పార్టీ అనేది ఇక్కడ మనకి స్పష్టంగా కనపడతా ఉంది, అర్థమవుతా ఉంది. ఆ బంధాన్ని విడిచిపెట్టి రాలేకపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజలు ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ యొక్క రాక్షసత్వ పరిపాలనని ఎవరైతే వ్యతిరేకిస్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నమ్మి మీరు ఇన్ని రోజులు వారిని దీంట్లో ఉన్నారు. కానీ ఇప్పటికైనా అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీతో సేల్ అవుతా ఉన్నారు, ట్రావెల్ చేస్తా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసే ఆరోపణలు ఒకలా ఉన్నాయి, మీరు చేసే ఆరోపణలు ఒకలా ఉన్నాయి, అక్కడ జనసేన టీడీపీ పరిస్థితి ఒకలా ఉంది. నేను నిన్న మొన్న చూస్తూ వచ్చాను, బీహార్ ఎన్నికలకు సంబంధించి మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక మహిళా లీడర్ ఎవరో మాట్లాడుతూ మాకు చంద్రబాబు నాయుడు గారు హింట్ ఇచ్చారు, లేదంటే బయటకు వచ్చేస్తే ఇక్కడ బీహార్లో మీరు ఓడిచ్చేసేయండి బీజేపీని, బీహార్లో బీజేపీ అధికారంలోకి రాకపోతే నెక్స్ట్ అసలు ప్రభుత్వమే కూలిపోద్ది, కేంద్ర ప్రభుత్వం కూడా కూలిపోద్ది అనే ఒక చర్చకి సంబంధించి ఒక మహిళా నేత, కాంగ్రెస్ నేత అనుకుంటా ఆవిడ మాట్లాడుతూ వచ్చారు. ఆమె చెప్తూ ఏమొచ్చింది, చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేస్తారు, మా కూటమిలోకి వచ్చేస్తారంటూ కూడా ఇట్లా ఆరోపణలు వస్తున్నాయి. మీరేమో మాతో లేరని చెప్పేసి మీరు చెప్తున్నారు, ఇటు చూస్తేనేమో వాళ్ళు మీ కూటమికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులకేమో మద్దతు ఇస్తూ ఉన్నారు, అంటే ఎన్డీఏకి సంబంధించిన వ్యక్తులకే మద్దతు ఇస్తూ ఉన్నారు. సో ఇవన్నీ చూసినప్పుడు ఎక్కడ సింక్ అవ్వట్లేదు కదా రెండు విషయాలు. అల్కా లాంబా నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడింది, మాట్లాడి బీహార్ లో కనుక ఏది ఎన్డీఏ కూటమి ఓడిపోయి ఇండియా కూటమి గనక గెలిస్తే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చే అవకాశం ఉంది అని ఒక ప్రిడిక్షన్ ఇచ్చింది ఆమె. అంటే బలహీనపడింది ఎన్డీఏ కూటమి, సో ఎన్డీఏ కూటమి ఇక నిలబడదు, కుప్పకూలిపోద్ది అని చెప్పదలిచింది తప్ప మాతోనే ఉన్నాడు, అప్పటికి మాతో ఉన్నాడు అనే మాట ఎక్కడ రాలేదు. బీహార్ లో కనుక ఎన్డీఏ కూటమి ఓడిపోతే
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది, అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆ కూటమిలో నుంచి బయటకు వచ్చేస్తాడు అనే చెప్పింది తప్ప మాతో జట్టు కట్టి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే మాట గానీ ఆ రకమైన ఆలోచన గానీ ఆమె ఎక్కడ మాట్లాడలేదండి. ఆ ప్రభుత్వం కుప్పకూలుతుంది అనే వరకే మాట్లాడింది. సో ఆ ప్రభుత్వం కుప్పకూలినప్పుడు ఏం జరుగుతుంది, ఎలక్షన్కి వెళ్తాం, ఎలక్షన్ జరిగినప్పుడు మళ్ళీ ఎవరు కూటములు వాళ్ళు కొట్టుకుంటారు, ఎవరు విజయం సాధిస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. సో ఎన్నికలకి అవకాశం చాలా త్వరలో దగ్గరగా ఉంది అనే భాషని చెప్పదలిచింది తప్ప చంద్రబాబు నాయుడు మాతో ఉన్నాడనే మాట ఆమె ఎక్కడ వాడింది అని నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళేది కూడా, నేను అనుకోపోవడమేంది, వాళ్ళేది కూడా ప్రభుత్వం పడిపోద్ది అనే సంకేతాన్ని మాత్రమే ఆమె ఇవ్వడం జరిగింది. సో ఏమండి, ఒకటి నేను మొన్న చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, రేపు చెప్తా. చంద్రబాబు నాయుడు గారికే కనుక ఇవాళ అంత ధైర్యం ఉండి ఇవాళ ఇంత అరాచకం జరుగుతున్నా చూస్తా ఉన్నారు అనే దానికి, అంత సీనియర్ లీడర్ అన్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేసినా దానికి సై అంటా ఉన్నాడు అంటే అక్కడ నుంచి బయటకు వచ్చే ధైర్యము అది లేదు. నేను ఇందాకే చెప్పే కృష్ణదేవరాయలు గారికి 3 భార్యలు, ముగ్గురు ఇక్కడ సెట్ అయి ఉన్నారని చెప్తున్నాను ఆయన. సో వాళ్ళలో ఎవరు కూడా కృష్ణదేవరాయలు నువ్వు విడిచిపెట్టి రావటానికి ఆ 3 కూడా ఎవరు సిద్ధంగా లేరండి, తెలుగుదేశం కానీ, పవన్ కళ్యాణ్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ. ఓకే ఓకే, మీ వ్యూలో ఏపీలో ఏ పార్టీ గెలిచినా, ఏ పార్టీ విజయం సాధించినా అంటిల్ దే సపోర్ట్ ఎన్డీఏ కూటమి, మీ కూటమికో, మీ ఇండియాకో, మీ కాంగ్రెస్కో సపోర్ట్ చేసే పరిస్థితి కనిపించట్లేదు అక్కడ. క్లియర్ గా 25 ఎంపీలు వాళ్ళకే ఓటేస్తున్నారు కదా ఏ బిల్లు తీసుకొచ్చినా. సో స్పష్టంగా వాళ్ళు పూర్తిగా బీజేపీ ఫోల్డ్ లో ఉన్నారు. మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రాపకం కోసం ఒకరిని మించి ఒకరు ప్రాధాయపడతా ఉన్నారు కదా అశోక్ గారు. అవునవునవునవును. సరే చూద్దాం మరి. ఇక ఏంటి అసలు ఏకగ్రీవం అన్నారు, ఆ తర్వాత మీరు క్యాండిడేట్ నిలబెట్టన్నారు, మళ్ళీ నిలబెట్టారు, ఏంటి వాళ్ళకేమో పూర్తి స్థాయిలో మెజార్టీ ఉంది, ఇండియా కూడా పరిస్థితి ఏంటి? ఏకగ్రీవం అనే పదం ఎక్కడ మాట్లాడలేదు. ఇండియా కూటమి అయితే ఆలోచన చేస్తానే ఉంది క్యాండిడేట్ నిలబెట్టాలని. కానీ క్యాండిడేట్ నిలబెట్టాలి అన్నప్పుడు ఏ రకమైన క్యాండిడేట్ నిలబెట్టాలి అనే ఒక చర్చ వచ్చినప్పుడు నేను ఇందాక చెప్పిందే, ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, దాని చట్టాలు మొత్తం అవగాహన కలిగి ఒక మంచి ఫెయిర్ ట్రాక్ రికార్డు కలిగిన అభ్యర్థి ఎవరు అని అన్వేషించినప్పుడు సుదర్శన్ రెడ్డి గారు తారసపట్టడం జరిగింది. మోరోవర్ అన్ని సెక్షన్స్ కి న్యాయం చేయాలి అనే ఒక సామాజిక దృక్పథం కలిగిన వ్యక్తి కాబట్టి వారిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ కోణంలో తీసుకున్నా కూడా అంటే నేను ఇందాక చెప్పాను, బీసీల యొక్క జనగణన, బీసీల రిజర్వేషన్ 42% పెంచడానికి కానీ, ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ కానీ, ఇవన్నీ ఆలోచించినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఒక నిజంగా కనుక బీసీల పట్ల వాళ్ళకి ప్రేమ ఉంటే ఆ యాంగిల్లో ఆలోచించినా కూడా వాళ్ళు ఇవాళ ఆయన్ని మీరు ఏ పార్టీ అభ్యర్థిగా కూడా చూడాల్సిన అవసరం లేదు. అవునవును, ఆయన చెప్పారు కదా. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మాట్లాడుతూ వచ్చారు కదా. చంద్రబాబు నాయుడు గారు నాకు సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఆయనకి నేను ఏ మేర మద్దతు ఇస్తూ చాలా విషయాల్లో ఆయనకి సంబంధించి నేను మాట్లాడుతూ వచ్చాను, ఆయన నాకు కూడా సపోర్ట్ చేయకపోతే మరి దాని వెనకాల రాజకీయ ప్రమేయాలు ఉన్నాయంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చాడు కదా. సో అంత ఫెయిర్ గా క్లియర్ గా ఉన్న వ్యక్తికి వీళ్ళు సపోర్ట్ చేయలేనప్పుడు వీళ్ళకి దేశం పట్ల బాధ్యత లేదు, వాళ్ళ కుర్చీలో వాళ్ళు కూర్చోవాలి అనే ఆశ తప్ప దేశం పట్ల బాధ్యత లేదు అనే ఒక క్లియర్ ఇండికేషన్ మనకి వాళ్ళు పంపించిన వాళ్ళు కూడా అవుతారు అశోక్ గారు. ఓకే ఓకే, సరే చూద్దాం. ఇంకొక మెయిన్ ఇష్యూ సార్, దేశానికి సంబంధించిన కీలక బిల్లుని నిన్న పార్లమెంట్లో అమిత్ షా గారు ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి సరే మద్దతు వచ్చిందా లేదా, అది అప్రూవ్ అవుద్దా, ఆ తర్వాత ఏంటనేది పక్కన పెడితే, ఎవరైతే రాజకీయ నాయకులు, సీఎం స్థాయి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు 30 రోజుల కంటే ఎక్కువ జైల్లో ఉంటే వాళ్ళు అనర్హులు అవుతారు సీఎం పదవికి. ఆటోమేటిక్గా వాళ్ళని తీసేసే విధంగా కూడా ఒక చట్టాన్ని రూపొందించామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తూ వచ్చింది. ఆ బిల్లుకి కూడా పార్లమెంట్లో ఆమోదం తెలపాలని చెప్పేసి కూడా నిన్న హోంమంత్రి అమిత్ షా గారు కూడా దాన్ని అనౌన్స్ చేస్తూ వచ్చారు. దాన్ని తీవ్ర స్థాయిలో ఇండియా కూటమికి సంబంధించిన ఆ బ్లాక్లో ఉన్నటువంటి ఎంపీలు అందరూ కూడా వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈవెన్ చాలా రాష్ట్రాల్లో కూడా అలాంటి ముఖ్యమంత్రులు ఇంకా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉండే పాలన జరిపినటువంటి పరిస్థితులు కూడా మనం చాలా చూస్తూ వచ్చాము. ఏం చెప్తారు, ఈ బిల్లుని ఇప్పుడు ఇంత సర్వత్రా ఇంత తొందరపడి తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అశోక్ గారు, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని ఇప్పటికే ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చంపేయడం జరిగిందండి. ప్రజాస్వామ్యాన్ని చంపేయడం జరిగిందని నేను ఎందుకు మాట్లాడతానంటే, వివిధ సంస్థలు, 3 రకాల సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, స్వీడన్ కి చెందిన వీడమ్ అనే ఒక సంస్థ, ఇండియా ఇస్ నాట్ ఎ డెమోక్రటిక్ కంట్రీ ఫర్దర్, ఇది ఇండియా హ్యాస్ బికమ్ అన్ ఎలక్టరల్ ఆటోక్రసీ అని చెప్పడం జరిగింది. అదే విధంగా యుఎస్ కి చెందిన ఒక సంస్థ దాన్ని మాట్లాడుతూ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, ఫ్రీడమ్ హౌస్ అనే ఒక సంస్థ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఏం చెప్పారంటే, ఇండియాలో డెమోక్రసీ లేదు అనే విధంగా వాళ్ళు కూడా ఆ రకమైన అర్థం వచ్చేటట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అదే విధంగా యూరోపియన్ యూనియన్ కి సంబంధించి వాళ్ళు కూడా ఒక అనాలిసిస్ చేయడం జరిగింది, ఈఐయు అనే ఒక సంస్థ.
అది కూడా భారతదేశ డెమోక్రసీ పరిస్థితి ఏంటి అంటే ఇట్స్ నో మోర్ డెమోక్రసీ, ఇట్స్ ఎ ఫ్లాడ్ డెమోక్రసీ అని చెప్పడం జరిగింది ఈ 10 ఏళ్లలో. దానికి వాళ్ళు వివిధ కారణాలు తీసుకున్నారు. సో అటువంటి పరిస్థితుల్లో వివిధ కారణాలు అంటే ఈ ఎలక్ట్ అయిన ప్రభుత్వాలను పడగొట్టడం, మీడియా సంస్థల పైన ఆంక్షలు విధించడం, ఇట్లా రకరకాల తీసుకున్న తరుణంలో వాళ్ళు చెప్పింది. ఇప్పుడు మనం భారతీయ జనతా పార్టీ యొక్క సరళిని ఈ 10 ఏళ్లలో గమనిద్దాం సార్. ఒకటి, వేరే పార్టీకి సంబంధించిన ప్రభుత్వాలు కనుక ఏర్పడితే అక్కడ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడం, అక్కడ అధికారాన్ని చేపట్టడం. లేదు, చిన్న చిన్న రాష్ట్రాలు అయితే పార్టీలనే మర్జీ చేసేసుకోవడం. ఇదేది కాదు అనుకున్నప్పుడు ఓటర్ లిస్ట్ లో ఓట్లు మ్యానిపులేట్ చేసుకోవడం, దొంగ ఓట్ల ద్వారా ఓట్ చోరీ చేసుకోవడం, అధికారంలోకి రావటం. సో వాళ్ళు ఏమంటే అంటే డిఫరెంట్ మెథడాలజీస్ 3-4 మెథడాలజీస్ పెట్టుకున్నారు. సో ఏదో ఒక మెథడాలజీ ద్వారా అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంది. సో వాళ్ళు ఇప్పుడు ఏం భావిస్తా ఉన్నారంటే ఓట్ చోరీలో మనం నిష్ణాతులం. రాహుల్ గాంధీ గారు కావచ్చు, దేశం మొత్తం గగ్గోలు పెట్టినా మనకి డిఫరెంట్ మెథడ్స్ లో వీళ్ళు ఒక మెథడ్ కనబడితే మనం ఇంకొకటి ద్వారా మనమైతే ఓట్ని దొంగతనం చేస్తాం, అధికారంలోకి రాగలుగుతాం. సో శాశ్వతంగా మనమే ఈ దేశంలో అధికారంలో ఉంటాం. కాబట్టి ఏ రకమైన చట్టం చేసినా కూడా 1-2 రాష్ట్రాల్లో ఏమన్నా ప్రజలు కొంచెం అవేర్నెస్ తో కాంగ్రెస్ కో లేకపోతే ఇంకొక వాళ్ళ మిత్రపక్షాలకు ఇంకొకటో అదర్ దాన్ బీజేపీ ఎన్డీఏ ఎవరన్నా అధికారంలోకి వస్తే అటువంటి వాళ్ళని ఈ చట్టం తీసుకొచ్చి అమెండ్మెంట్ తీసుకొచ్చి, అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 130 తీసుకొచ్చి 30 రోజులు కనుక ఎవరినన్నా జైల్లో ఉంచితే, అంటే అది జైల్లో ఎవరు ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, సిఐడి కావచ్చు, ఏ పోలీస్ అయినా సరే 30 రోజులు కనుక జైల్లో ఉంచితే, అది కన్విక్షన్ కాదు, కోర్ట్ ట్రయల్స్ ఏం జరగవండి, విచారణ పేరుతో తీసుకెళ్లి వాళ్ళని కనుక జైల్లో ఉంచితే ఆటోమేటిక్ గా ముఖ్యమంత్రి పదవో, మంత్రి పదవో, లేకపోతే కేంద్ర మంత్రి పదవో, ప్రధానమంత్రిని కావాలని రాశారు. వాళ్ళు నమ్ముతున్నారు, మనమే ఉంటాం శాశ్వతంగా నమ్ముతున్నారు. కాబట్టి రాయకపోతే బాగోదని ఆ పదం పెట్టారు. కానీ సో ఈ ప్రభుత్వాలను పడగొట్టొచ్చు, మళ్ళీ అక్కడ కూడా మనం కబ్జా చేయొచ్చు అనే దానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు తప్ప ఏ రకంగా ఈ చట్టం వీళ్ళు చేయదలుచుకున్న చట్టం ప్రజాస్వామ్యానికి నిలబెట్టే రకంగా ఉంటది అనేది మనం వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. ఇవాళ మనం గమనిస్తా ఉన్నాం సార్, 193 ఈడీ కేసులు ఫైల్ చేస్తే రాజకీయ నాయకుల పైన ఈ 10 సంవత్సరాల్లో 193 ఈడీ కేసుల్లో 193 దాదాపుగా ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళ మీద అండి వాళ్ళు పెట్టిన కేసులు అన్ని కూడా. అందులో 2 కేసులు మాత్రం ప్రూవ్ చేయగలిగారండి. 193లో 2 కేసులు ప్రూవ్ చేయగలిగారు. మిగతా అన్ని అట్లా పడి ఉన్నాయి. అదే విధంగా కేసులు గతంలో అంతకుముందు ఎవరిపైన కేసులు ఉంటే వాళ్ళని భారతీయ జనతా పార్టీలో కనుక వెళ్తే వాళ్ళపైన ఉన్న కేసులన్నీ మాఫీ అయిపోతాయండి. ఉదాహరణకి మహారాష్ట్రలో అజిత్ పవార్ గాని, నారాయణ రాణే గాని వీళ్ళని తీసుకుంటే వాళ్ళపైన కేసులు ఉన్నాయి. వాళ్ళు భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టారు, కేసులన్నీ మాఫీ అయిపోయినాయి, ఆయన డిప్యూటీ సీఎం కూడా చేసేసారు. సో ఒక పక్కన ఈడీ సిబిఐ కేసులు, దొంగతనాలు చెందిన వాళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళందరినీ రక్షించుకుంటూ ఈ చట్టం తేవాలి అని ఆలోచన చేశారంటే ఎవరిని ఇరికిద్దామని, ఎవరిని ఇబ్బంది పెడదామనేది ఇవాళ దేశ ప్రజలు ఆలోచించరా, వాళ్ళకి అర్థం కాదా? ఇది 2 రకాలుగా చూసుకోవచ్చు మనం అశోక్ గారు. ఒకటి, ఏ రకంగా అయినా చేసి మనం అధికారంలో ఉండాల్సిందే అనే దానికి ఈ వెపన్స్ వాడుకొని అధికారంలో ఉండటం కోసం. 2, మనం శాశ్వతంగా ఇందాక నేను చెప్పినట్టు ఓట్ చోరీ చేసుకోనో ఏం చేసుకోనో మనమే శాశ్వతంగా ఉంటాము అనే ఒక ఆలోచన. ఇదేది కాదు అంటే ఓడిపోతున్నాం అనే ఒక పిరికితనం ఏమన్నా వచ్చిందా? ప్రజలు తిరుగుబాటు చేస్తా ఉన్నారు. సో బీహార్ లాంటి రాష్ట్రంలో ఓటు అధికార యాత్ర అని రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు చేసి ప్రజల్ని చైతన్యపరుస్తా ఉన్నారు. సో ఈ ఏడాదో ఇంకొక ఏడాదికో ప్రజల్లో పూర్తి స్థాయిలో తిరుగుబాటు వచ్చి చైతన్యవంతులైనప్పుడు, అంటే ఇది ఒక అప్రకటిత ఎమర్జెన్సీని ఈ దేశంలో విధించి దేశం మొత్తాన్ని పూర్తిగా వాళ్ళ కబంధ హస్తాల్లోకి తీసుకోవాలనే ఒక కుట్రపూరితమైన రాజకీయాన్ని ఇవాళ మోడీ షా ప్రభుత్వం కేంద్రంలో నడుపుతా ఉంది. మరి ఇటువంటి చట్టాలకు కూడా ఇవాళ ఎట్లయితే వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ కి మద్దతు ఇచ్చొచ్చారో, మరి ఇటువంటి నల్ల చట్టాలకు కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు మరి మద్దతు ఇస్తారా లేకపోతే ఏంటి అనేది ఇవాళ $1 మిలియన్ క్వశ్చన్. అది ప్రజలకు వాళ్ళు ఆన్సర్ చేయాల్సి ఉంది కదా అశోక్ గారు. ఓకే. అంటే ఇప్పుడు సరే మీ తీసుకొస్తే
సగానికి పైగా ఎమ్మెల్యేలు, సగానికి పైగా రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు అన్నీ కూడా కుప్పకూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పుడు ఏ ఎమ్మెల్యేలు అవినీతి చేయకుండా ఉన్నారు, ఏ ఎమ్మెల్యేలు కామెంట్ చేయకుండా ఉన్నారు? తెలంగాణకి సంబంధించి చూసుకున్నా, ఆంధ్రాకి సంబంధించి చూసుకున్నా, ఏ రాష్ట్ర ప్రభుత్వంలో అయినా సరే ఎమ్మెల్యేల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి కదా. డైరెక్ట్గా బయటకు వచ్చి ఆ ఎమ్మెల్యే ఎంత సంపాదిస్తున్నాడు, ఆ ఎమ్మెల్యే ఈ కబ్జా చేశాడని చెప్పేసి వాళ్ళ పార్టీ నేతలే మాట్లాడుకొని ఆడియో కాల్స్ని బయటికి లీక్ చేసే పరిస్థితులు వస్తున్నాయి. మరి ఇప్పుడు వాళ్ళందరినీ కూడా రద్దు చేసి, లేదంటే వాళ్ళందరినీ సస్పెండ్ చేసి ఆ ఎన్నికని రద్దు చేసి మళ్ళీ కొత్తగా ఎన్నికలు పెడతారా? అలాంటి ప్రక్రియ జరుగుద్దా? సాధ్యమేనా? అంటే అది నేను ఇందాక చెప్పాను కదా, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వాళ్ళని మొత్తాన్ని రక్షించుకుంటారండి. వాళ్ళకి అనుకూలంగా లేకుండా వాళ్ళకి వ్యతిరేక ప్రభుత్వాలు ఏదన్నా ఏర్పడినప్పుడు వాళ్ళు నిజంగా తప్పు చేయనివ్వండి, చేయనివ్వకపోండి, ఈ కేసులో తీసుకెళ్లి ఎంక్వైరీ పేరుతో ఒక 30 రోజులు కనుక వాళ్ళని లోపల పడేస్తే వాళ్ళ యొక్క మంత్రి పదవో, వాళ్ళ యొక్క ముఖ్యమంత్రి పదవో ఇమీడియట్ గా కోల్పోతారు వాళ్ళు. సో తద్వారా ఇక్కడికి వచ్చి అక్కడ ఆ రాష్ట్రంలో డెవలప్ అయిన అండ్రెస్ట్ ని రాజకీయంగా వాడుకొని వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రావాలి ఏదో ఒక రకంగా. ఎందుకంటే ముబ్బడిగా ఉంది. ఇది కార్పొరేట్స్ వాళ్ళకి చేసే ఫండ్, అంటే దేశాన్ని కార్పొరేట్స్ కు దోచిపెడతా ఉన్నారు. కార్పొరేట్స్ వీళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళకి ఫండ్ ఇస్తా ఉన్నారు. సో తద్వారా ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనేసుకోవడం, ఆయా రాజకీయ పార్టీలు లేకుండా భూస్థాపితం చేయడం. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ లక్ష్యం భారత రాజ్యాంగాన్ని మార్చాలండి. భారత రాజ్యాంగాన్ని మార్చాలంటే ప్రజాస్వామ్యము లేకపోతే లౌకికవాదము ఇటువంటి ఉంటే రాజ్యాంగాన్ని మార్చలేరు. కాబట్టి ఇవన్నిటిని కుప్ప కూల్చి వాళ్ళు అనుకున్న మనువాదాన్ని ఇక్కడ నిలబెట్టాలి, ఇక్కడ ఈ దేశంలో తీసుకురావాలి అనుకున్నప్పుడు దొడ్డిదారినో దొంగదారినో బయటికి కనిపించేదానికి మాత్రం మేము అవినీతిని అరికట్టడానికి అని చెప్తున్నారు కానీ మీరు అవినీతిని అరికట్టాలి అనే దృష్టి, నిజమైన దృష్టి మీకు ఉండుంటే మీ దగ్గర చేరినప్పుడు వాళ్ళు పరమ పునీతులు ఎట్లా అవుతారు, మీ దగ్గర లేని వాళ్ళందరూ కూడా దొంగలు ఎట్లా అవుతారు? దానికి సమాధానం చెప్పాలి కదా. సో ఇక్కడ మన రాష్ట్రంలోనే తీసుకుందామండి, సుజనా చౌదరి గారి పైన, సీఎం రమేష్ గారి పైన ఇట్లాంటి వాళ్ళందరి పైన కేసులు లేవా? ఇవాళ వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీలో చేరేటప్పటికి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసే వాళ్ళు ఉన్నారా? సో ఏం లేదండి, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఒకటే ఉంది. అందరూ వచ్చి ఇక్కడ చేరండి, నేను చెప్పినట్టు వినండి. వాళ్ళు ఒక ఆశ్వాసన అయితే ఇస్తున్నారు. అది ఈవీఎం ట్యాంపరింగో, ఓటు దొంగతనమో ఏదో ఒకటి, మేమైతే అధికారంలో ఉంటామని పూర్తి నమ్మకం మాకుంది. కాబట్టి మీరందరూ మా దగ్గరికి వచ్చేసేయండి. అట్లాంటి రకమైన ఆలోచన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దిగిపోవాలి, రేవంత్ రెడ్డి గారు దిగిపోవాలి, జగన్మోహన్ రెడ్డిని లేకుండా చేయాలి. అట్లానే దాదాపు ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి, నేను మొన్న ఎప్పుడు ఒక అఫిడవిట్కి సంబంధించి చూస్తూ ఉన్నప్పుడు దాదాపు దేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, 40 నుంచి 50% మంది మీద ఎఫ్ఐఆర్లు నమోదయ్యి, కేసులు నమోదయ్యి, వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారంట. వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులుగా ఉన్నారని చెప్పేసి ఒక సర్వే సంస్థ చెప్తూ వచ్చింది. అదే సార్, ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ లో లేకపోతే కేసులు ఉన్న వాళ్ళల్లో అసమధీయుల్ని మొత్తం వాళ్ళు వదిలిపెడతారండి. ఎవరైతే తస్మదీయులు వాళ్ళకి యాంటీగా ఉన్నారన్నారో వాళ్ళని తీసుకెళ్లి లోపల పడేస్తే ఆ ప్రభుత్వాలు కానీ వాళ్ళ పదవులు కానీ రద్దు అవుతాయి, డీస్టేబిలైజ్ అయిపోతాయి, వాళ్ళు దాన్ని కబ్జా చేసుకోవచ్చు. ఇంకొక అడుగు ముందుకేస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి పైన కనుక ఉన్న కేసుల్ని కనుక వాళ్ళు దీన్ని సీరియస్ గా కానీ తీసుకుంటే పూర్తిగా రెండు పార్టీలను కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళలో కలిపేసుకున్నా ఆశ్చర్యం లేదు. అటువంటి ఆలోచన చేసినా కూడా ఆశ్చర్యం లేదు భారతీయ జనతా పార్టీ. ఓకే 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 సరే, కానీ ఇది అయితే చాలా ప్రమాదకరమైన చట్టం అంటూ కూడా ఇండియా కూటమి కావచ్చు, అదే ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఆరోపిస్తూ వస్తున్నాయి. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సర్వ హక్కులు ఉంటాయి, అధికారంలో పార్టీ ఏదైనా చేయగలదు. కాబట్టి వాళ్ళు ఈడీ కేసులో, సిబిఐ కేసులో, లేదంటే సిఐడి కేసులో పెట్టి వాళ్ళని ఇబ్బందిగా పెట్టే పరిస్థితులు ఉన్నాయంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. మరి ఈ బిల్లుకైతే ఆమోదం ఇవ్వమంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి వాళ్ళకి మెజారిటీ ఉంది, దీన్ని పాస్ చేస్తారా లేదా అనేది కూడా చూడాలి. మరి చూద్దాం సార్, దీనికి సంబంధించిన పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటనేది కూడా. ఈరోజు ఇది అంబటి రామకృష్ణ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుందా రియాలిటీ చెక్.